మన తండ్రి అయిన దేవునికి స్తోత్రము ఘనత కలుగును గాక. మన దేవుడు మనలను ప్రేమించి మార్చి నెల 20వ తారీఖునిచ్చినారండి. ఈ దినమందు జీవము గల దేవుని యొక్క వాగ్దానము మత్తయి సువార్త 6వ అధ్యాయము 32వ వచనములో ఉందండి. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. ఈ వాగ్దానమును బట్టి మన పరమందున్న తండ్రికి స్తోత్రము కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, మనకు కావలసినవన్నీ ఆయనకి తెలుసు. అయితే మనం ఏం చేయాలి? మనము మన చింతను, మన భారమును ఆయన మీద మోపాలి. ఆయన మీద మోపి, ప్రభువా నీవే నా సహాయకుడు అని నీ డ్యూటీ నువ్వు చేసి, నీ వ్యవసాయము నువ్వు చేసి, నీ వ్యాపారాన్ని నువ్వు చేసి, నీ బిజినెస్ ఏదైతే ఉందో అది చేస్తూ ప్రభువా సహాయం చేయమని అంటే నిన్ను అంచంచులుగా ఆయన లేపే దేవుడై ఉన్నాడు. నీకు నాకు కావలసినవన్నీ ఎరిగి ఉన్న దేవుడండి. అట్లయితే ఈ మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఆయన ఏమంటున్నారంటే 25వ వచనము నుండి, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. మీరేం చేయగలుగుతారు అంటున్నాడు ఆయన. మీరు చేను ఓడ్చగలుగుతారు, చేనుని కొయ్యగలుగుతారు, పని చేస్తాము, ధాన్యాన్ని తీసుకుని వచ్చి కొట్లలో కూర్చోబెడతాము, అంటే లాటు కడతాము. ఈ పనంతా మనం చేస్తున్నాం. కాబట్టి ప్రభు చెప్పేది ఏంటంటే, మీరు కష్టపడుతున్నారు, అవి కష్టపడవు. 28వ వచనములో, అయితే మీ కష్టార్జితాన్ని వర్ధిల్లింపజేసేవాడు, అభివృద్ధి పరిచేవాడు నీ దేవుడు. కాబట్టి నీ దేవుడికి నీకు కావలసినవన్నీయును తెలుసును. ఆయన తగిన సమయంలో ఇస్తాడు. ఆయన మీద ఆనుకో అని ప్రభు చెప్తూ ఉన్నారండి. ప్రభునందు ప్రియులారా, తండ్రి మీద ఆనుకుంటే, ప్రభువా నీవే నాకు దిక్కు, నీవే నాకు సహాయం చేయమంటే కనుక ఖచ్చితంగా మనకు కావలసినవన్నీ తెలిసి ఉన్న పరలోకపు తండ్రి మన అక్కరతలను తీర్చేవాడుగా ఉన్నాడు. కీర్తనలు 55:22 వచనములో, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్నాదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనివ్వడు. నీ శ్రమలో, నీ దుఃఖములో, నీకున్న కష్టములో నిన్ను కదలనివ్వకుండా జై జీవితాన్ని అనుగ్రహించు దేవుడు. ఈ మార్చి నెల 20వ తారీఖు దినాన్న ఈ వాగ్దానమును సొంతం చేసుకుని ప్రభు మీద ఆనుకుంటే నీ జీవితం ధన్యకరముగా మారుతుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన తండ్రి, ఈరోజు మీ వాగ్దానము చొప్పున నన్నును మమ్ములను నడిపించండి. మీ సేవకుడనైన నన్నును నడిపించండి, నా కుటుంబాన్ని నడిపించండి. మాకు కావలసినవన్నీ నువ్వు ఎరిగిన దేవుడవు, మాకన్నీయును అనుగ్రహించండి. మీ సువార్త పని, మీ సేవా భారం మేము కలిగి ఉంటుండగా పోషణము దయచేయమని ప్రార్థిస్తున్నాము. ఇగో మా ప్రియ సహోదరులు నీ మీద ఆనుకున్నారు నాయన. నీవే వారిని ఆదరించండి, ఆదుకొనండి నాయన. మా అందరికీ కావలసినవన్నీ నీకు తెలుసు గనుక ఈరోజు ఎవరు ఏ అక్కరతతో నీ దగ్గర మొరపెడుతున్నారో నాయన, నీ సహాయాన్ని అనుగ్రహించండి. నీ పిల్లలను మీరు దర్శించండి, కాపాడండి నాయన. విదేశాల్లో, స్వదేశంలో యూట్యూబ్ ద్వారా, ఆడియో ద్వారా ఎక్కడెక్కడైతే ఈ వాగ్దానం వింటున్నారో వారందరినీ మీరు దర్శించి కాపాడండి. ప్రభువా, మేము అన్యజనులలో నిన్ను వెంబడించినాము నాయన. చుట్టుపక్కల అనేకులు ఆయా రకరకాల వైభవాలతో ఉంటున్నారు. మేము ఏమాత్రము తక్కువ కాకుండా సహాయం చేయండి. మీలో మేము ఎదిగి ఫలించేవారుగా చేయండి. ఈరోజు మా కుటుంబాల్లో నమ్మని వారు నమ్ముకుని బాప్తిసం పొందుకునే భాగ్యము దయచేయండి.
నాయన రాత్రంతయు కాపాడి ఈ దినము మాకిచ్చినావు. ఈ దినము మీరే మమ్మల్ని నడిపించి ఆదరించమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, ప్రభువైన యేసుక్రీస్తు కృప ఇప్పుడు మరెల్లప్పుడు సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.